మలయాళంలో అడల్ట్ సినిమాల ద్వారా తనకంటూ యూత్ ఆడియన్స్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకున్న నటి శ్వేతా మేనన్. ఈమె చేసే సినిమాలు యూత్ ఆడియన్స్ వరకు ఎంజాయ్ చేస్తారేమో కానీ సమాజ హితం కోరుకునే వాళ్ళు అసలు ప్రోత్సహించరు. ఈమె కారణంగా యూత్ చెడిపోతున్నారని సామాజిక కార్యకర్త మార్టిన్ కేరళలోని కొచ్చి ప్రాంత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె నటించిన సినిమాల్లోని అడల్ట్ సన్నివేశాలు, అభ్యంతరకరమైన డైలాగ్స్ సోషల్ మీడియాలో ఈమెకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే మార్టిన్ ఇచ్చిన ఈ ఫిర్యాదుని కొచ్చి పోలీసులు అంతగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఎర్నాకుళం కోర్టుని ఆశ్రయించాడు. ఈమె పిటిషన్ని విచారించిన కోర్టు ఈమెపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్వేతా మీనన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మన టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నట్టుగానే మలయాళంలో మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అనే అసోసియేషన్ ఒకటి ఉంది. దీనికి త్వరలో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల పోటీ శ్వేతా మీనన్ కూడా రేసులో ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఆమెపై ఇలాంటి కేసు నమోదు అవ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శ్వేతా మీనన్ 1994వ సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్ని గెలుచుకుంది. అలా పాపులారిటీ సంపాదించిన ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈమె తోటి హీరోయిన్స్ కూడా ఇలా మిస్ ఇండియాగా ఎంపికై సినిమాల్లో అవకాశాలు సంపాదించిన వారే, కానీ వాళ్ళు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్గా స్టార్ హీరోల సరసన నటిస్తూ నేడు ఎంతో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నారు.